ప్రైజ్ ది లార్డ్. రాత్రికాల ప్రార్థనలకు మీకందరికీ కూడా స్వాగతం. ఈ రాత్రి మీరు సంతోషంగా ఉన్నారా? లేకపోతే మీ జీవితం విరిగిపోయిన మట్టి పాత్రలాగా అనిపిస్తుందా? మీ పరిస్థితులు చిందరవందరగా గందరగోళంగా ఉన్నాయా? మా పరిస్థితులు ఇంకా మారవు అని అనిపిస్తోందా? అయితే ఈ రాత్రి దేవుడు ఇర్మియా ద్వారా 18వ అధ్యాయము 5-6 వచనం ద్వారా మీతో మాట్లాడుతున్నాడు. కుమ్మరి చేతిలో మట్టి ఎలా క్రొత్త రూపం పొందుకుంటుందో అలాగే దేవుని చేతిలో మన జీవితం కూడా క్రొత్తదిగా మారుతుంది. ఈ రాత్రి విశ్వాసంతో ప్రార్థిద్దాం. ఈ యొక్క ఇర్మియా గ్రంథంలో 18వ అధ్యాయము 5-6 వచనములలో ఏమని ఉంటుందంటే, అంతటా యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చెను, ఇశ్రాయేలు వారలారా, ఈ కుమ్మరి మంటికి చేసినట్లు నేను మీకు చేయలేనా? ఇదే యెహోవా వాక్కు. జిగటమన్ను కుమ్మరి చేతిలో ఉన్నట్లుగా ఇశ్రాయేలు వారలారా, మీరు నా చేతిలో ఉన్నారు. ఈ మాటలు ఇర్మియాకు దేవుడు చెప్తున్నటువంటి మాటలు. అంతకు ముందుగా ఇర్మియాను కుమ్మరి ఇంటికి వెళ్ళమని చెప్పాడు. అక్కడికి వెళ్ళి చూసినప్పుడు కుమ్మరి పని చేస్తున్నాడు సారె మీద. కుమ్మరి జిగటమంటితో చేయుచున్న కుండ వాని చేతిలో విడిపోయిందట. విడిపోయినప్పుడు ఆ జిగటమన్నను మరలా తీసుకొని కుమ్మరి తనకు యుక్తమైనట్టుగా దానితో మరి ఒక కుండ చేశాను, అంటే మరొక పాత్రను చేశాడు. అంటే ఏది కూడా నష్టం కాలేదు. అక్కడ విడిపోయిన ఆ మట్టి నష్టపోలేదు. ఆ కుమ్మరి వాడు దాన్ని పారవేయలేదు. దాన్ని తీసుకొని మళ్ళీ ఒక పాత్రగా చేశాడు. అంటే దేవుడు కూడా మనల్ని ఆ విధంగానే మలుచుకుంటాడంట. మనం అనుకుంటూ ఉంటాము, నా జీవితం వ్యర్థం, నాకేమి లేదు, నేను అసలు వేస్ట్, నేను ఎంత చేసినా ఫెయిల్యూర్, నాకు అసలు ఏం చేత కాదు, నేను ఏ బిజినెస్ చేసినా అందులో ఫెయిల్ అవుతున్నాను, ఏ ఉద్యోగము నాకు రావడం లేదు, ఉద్యోగంలో కూడా అందరితో మాటలు పడుతూ ఉన్నాను, అందరూ నన్ను ఫెయిల్యూర్ అంటున్నారు. ఇలా రకరకాలుగా మనము ప్రతి విషయంలో ప్రతి పరిస్థితిలో మనం అనుకుంటూ ఉన్నామేమో. అయితే దేవుడు అది కాదు, నేనున్నాను, మీరు నా చేతిలో ఉన్నారు, మిమ్మల్ని మీరు నాకు అప్పగించుకోండి, అప్పుడు నేను మిమ్మల్ని ఒక చక్కటి పాత్రగా మలుస్తాను. మీరు అనుకోవచ్చు నేను పాడైపోయానని. పర్వాలేదు, నీ పాడైన జీవితాన్ని దేవునికి ఇవ్వు, దేవుడు దాన్ని సరిచేస్తాడు. దేవుడు అంటున్నాడు, ఇవాళ నీతోనే అంటున్నాడు, మీరు నా చేతిలో ఉన్నారు, మీరు నా చేతిలో సురక్షితంగా ఉన్నారు, నేను మిమ్మల్ని సరైన రీతిలో నేను వాడుకుంటాను. మీరు అనుకోవద్దు, మీరు అలాగా నేను వేస్ట్ అని అనుకోవద్దు అని చెప్తూ ఉన్నాడు దేవుడు. కుమ్మరివాడు ఏ విధంగా అయితే ఆ మట్టిని పారవేయకుండా తిరిగి దానితో యుక్తమైన మరొక కుండ చేశాడంట. కాబట్టి ఈ దినం నువ్వు నా జీవితము ఈ దిశలో ఈ రంగంలో వేస్ట్ అనుకుంటున్నావా? నిన్ను ఇంకొక దాంట్లో చక్కటి అద్భుతమైన రీతిగా నిన్ను వాడుకుంటాడు దేవుడు. నువ్వు ఎప్పుడు కూడా దిగులు పడకుండా ఉండవలనని దేవుడు మనతో చెప్తున్నాడు. దేవుడు మన జీవితాన్ని ఎప్పుడూ వదిలిపెట్టడు. మన తప్పులు, మన అపజయాలు, కన్నీళ్లు, నిరాశలు ఆయనకు అంతిమం కావు. అవన్నీ కూడా ఆయన చేతిలో ఒక కొత్త ఆరంభానికి కారణమవుతాయి. ఎంతమంది దైవ సేవకులు గొప్ప వ్యక్తులు అనేవారు, వారి చిన్నతనంలో వారు అనుభవించినటువంటి ఆ ఫెయిల్యూర్స్, వారు అనుభవించినటువంటి కష్టాలు, వారు కుటుంబంలో ఏ విధంగా తిరస్కరించబడిన వారుగా ఉండి ఏ విధంగా గొప్పవారయ్యారు, అవన్నీ కూడా మనకు చెప్తూ ఉంటారు కదా. వాళ్ళ నుంచి మనం ఎంతగానో స్ఫూర్తిని పొందుకుంటూ ఉంటాం. అంతెందుకు, యోసేపును కూడా తన అన్నలందరూ తిరస్కరించి గోతులో పడవేశారు. కానీ ఆ యోసేపే ఒక గొప్ప ప్రధానమంత్రిగా అందరికీ ఆహారం పంచే స్థితికి ఆయన వచ్చేశాడు. దావీదు తన సహోదరులందరి చేతిలో తిరస్కరించబడ్డాడు. తన తండ్రి తల్లి కూడా అతన్ని పట్టించుకోలేదు. కడగొట్టువాడు అతడు అని అతన్ని పట్టించుకోలేదు. కానీ దేవుడు అతన్ని వదిలిపెట్టలేదు. దేవుడు అతనిని నిర్లక్ష్యం చేయలేదు. ఇది నిన్ను కూడా దేవుడు నిర్లక్ష్యం చేయడు. నీ స్థితి ఏదైనా సరే నువ్వు తప్పకుండా దేవుని దగ్గరికి వస్తే దేవుడు నిన్ను తప్పకుండా ఒక మంచి పాత్రగా మలుస్తాడు. నీవు నీ జీవితాన్ని దేవుని చేతులకు అప్పగించుకో. నీకున్నటువంటి ప్రతి సమస్యను దేవునికి అప్పచెప్పు. నీకున్న డిఫెక్ట్స్, అంటే నాకు ఇది బలహీనత అని నువ్వు ఏదైతే అనుకుంటున్నావో దాన్ని కూడా దేవునికి అప్పగించు. అది కూడా దేవుడు దాన్ని సరిచేసి నిన్ను ఒక
విజయవంతమైన పథంలో నడిపిస్తాడు. నీ జీవితము ఇంకా ముగియలేదు. నువ్వు నా చేతిలో ఉన్నావు. నేను నిన్ను నా సంకల్ప ప్రకారం అద్భుతమైన పాత్రగా మలుస్తానని దేవుడు చెప్తూ ఉండగా మీరు దిగులు పడవద్దు. దిగులు పడకుండా దేవునికి నీ జీవితాన్ని అప్పగించుకో. కాబట్టి మన బాధలను, భయాలను, భవిష్యత్తును దేవుని చేతిలో ఉంచుదామా? ఆయన మలచిన జీవితం ఎప్పుడు ఆశీర్వాదకరంగానే ఉంటుంది. ఈ వాక్యమును ధ్యానించుకుంటూ మనము ప్రార్థనలలోనికి వెళ్దాం. పరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ అందమైన రాత్రిని మాకు అనుగ్రహించినందుకు నీకు వందనములు. వారమంతా కూడా మీరు మమ్మల్ని ఎంతగానో క్షేమంగా కాపాడి ఈ దినమునైనా శనివారం రోజున రాత్రి వేళ నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాము. తండ్రి, నీ ప్రేమకు, నీ కృపకు, నీ సహనానికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము. ఈ దినమంతా మా ఉద్యోగ జీవితంలో, మా పనులలో మీరు మాకు తోడుగా ఉన్నందుకు నీకు వేలాది వేల స్తోత్రములు. మా పని అంతటినీ జయప్రదంగా జరిగించారు నాయన, నీకు వందనములు. మా అపరాధములన్నింటినీ క్షమించండి. ఇతరులు మాడలా చేసిన అపరాధములను మేము కూడా క్షమిస్తున్నాము. మా నోటికి, మాటలకు, తలంపులకు మీరు తోడుగా ఉండి నడిపించినందుకు నీకు వందనములు. దేవా, ఇర్మియా గ్రంథంలో చెప్పినట్లుగా కుమ్మరి చేతిలో మట్టి వల్ల మేము నీ చేతిలో ఉన్నాం తండ్రి. మా జీవితాలను నీ చిత్తానుసారంగా మలుచుము. మా స్వభావంలో, మా ఆలోచనలలో, మాటలలో, క్రియలలో నీకు ఇష్టమైన మార్పును కలుగజేయము తండ్రి. మాలో నీకు తగనివేవి ఉన్నాయో వాటిని తొలగించుము తండ్రి. మా ప్రభా తండ్రి, మమ్మల్ని ఒక విజయ పదంలో నడుచుకునే రీతిలో మమ్మల్ని నడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, మమ్మల్ని మేము పూర్తిగా హృదయపూర్వకంగా నీ చేతులకు అప్పగించుకునేలాగా మాకు సహాయం చేయండి. ఈరోజు నిరాశతో, బాధతో, అపజయంతో, భయంతో నిద్రపోవడానికి సిద్ధమవుతున్న ప్రతి ఒక్కరిని నీ పరిశుద్ధ హస్తంతో తాకండి. దేవా, విరిగిపోయిన హృదయాలను బాగు చేయండి. ఆశ కోల్పోయిన వారికి క్రొత్త నిరీక్షణను ప్రసాదించండి. దేవా, కుటుంబాలలో ఉన్న కలహాలను తొలగించండి, కలతలను తొలగించండి, మనస్పర్ధలను తొలగించండి. ప్రభా, మా తండ్రి, సమాధానము తండ్రి ఆ కుటుంబాలలో నింపమని ప్రార్థిస్తున్నాం. అనారోగ్యంతో బాధపడుతున్న వారిని స్వస్థత అనుగ్రహించి, తీవ్రమైనటువంటి అనారోగ్యంతో ఐసీయూలో మరి వెంటిలేటర్ పైన వాళ్ళని కూడా స్వస్థపరిచి క్షేమంగా ఇంటికి చేర్చండి నాయన. మా తండ్రి దేవా, కుటుంబ సభ్యులకు ఉన్న ఆందోళనను తొలగించమని వేడుకొంచున్నాము. మా ప్రభా, ఆర్థికంగా కూడా ఎంతగానో కష్టపడుతూ ఉంటారు తండ్రి, సహాయం చేయండి. అదేవిధంగా ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళను, అప్పుల సమస్యలో, బాధల్లో ఉన్న వాళ్ళను తండ్రి, కృంగుదలలో ఉన్న వాళ్ళని లేవనెత్తండి. వారి ఎదుట అనేక మార్గాలను తెరిచి వారికి మార్గం చూపించమని వేడుకొంచున్నాం ప్రభా. దేవ, ఉద్యోగాల కొరకు ఎదురు చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి ఉద్యోగాలను దయచేయండి, మంచి అవకాశాలను అనుగ్రహించండి. దేవ, మా ప్రభా, విద్యార్థులకు జ్ఞానం అనుగ్రహించండి, జ్ఞాపక శక్తిని అనుగ్రహించండి. శోధనలలో చిక్కుకొనకుండా నీ రక్తపు కంచెను వారి చుట్టూ వేస్తున్నాం నాయన. మా ప్రభా, ఎంతమంది సంతానం కొరకు నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నారో వారిని దర్శించి వారికి చక్కటి సంతానం అనుగ్రహించండి. గర్భిణీ స్త్రీలను ఆశ్రయించండి, వారికి సుఖమైన ప్రసవం అనుగ్రహించండి. దేవా, కుటుంబంలో ఉన్న వృద్ధులను జ్ఞాపకం చేసుకునండి, వారికి మంచి ఆరోగ్యం దయచేయండి. చిన్న బిడ్డలను దీవించండి. వారు నీ దయందును, మనుషుల దయందును వర్ధిల్లున్నట్లుగా సహాయం చేయండి. దేవా ప్రభా, వారిలో నాయన మంచి జ్ఞానము, ముఖ్యంగా నీ యొక్క జ్ఞానమును అనుగ్రహించి కుటుంబంలోని ప్రతి ఒక్కరు కూడా వాళ్ళని చక్కగా పెంచడానికి కావాల్సిన జ్ఞానం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. రక్షణ లేని ప్రతి ఒక్కరిని రక్షించమని ప్రార్థిస్తున్నాం నాయన. భయంకరమైన జీవితం జీవిస్తున్న ప్రతి ఒక్కరిని మీరు దర్శించండి. వారి హృదయాలను తెరవండి, వారి మనోనేతరాలను వెలిగించండి. నీ సిలువ విలువను అర్థం చేసుకొని వారిని తెలుసుకొని లాగున సహాయం చేయండి. మా ప్రభా నాయన, ఎంతమంది వ్యసనాలకు గురై ఎంతో భయంకరమైన జీవితం జీవిస్తున్నారో వాళ్ళను కూడా మీరు కాపాడండి తండ్రి. వారికి ఉన్న పరిస్థితుల నుంచి వారికి విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా ప్రభా, రాత్రి వేళ ప్రయాణాలు చేస్తున్న వాళ్ళను క్షేమంగా గమ్యస్థానానికి చేర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మా ప్రభా, ఎంతమంది అయితే నాయన రాత్రి వేళలో డ్యూటీలు చేస్తున్నారు, డాక్టర్లు, నర్సులు, ఇతర సిబ్బంది, సైనికులు, రక్షణ శాఖలో పనిచేస్తున్న అనేక మంది తండ్రి, మీరు వారిని కాపాడి క్షేమంగా నడిపించండి. వారికి ఓపికను, సహనమును అనుగ్రహించండి, అప్రమత్తతను అనుగ్రహించండి తండ్రి. మా తండ్రి దేవా, మరి మా దేశమును దీవించి మా దేశంపై నీ పరిశుద్ధ ఆత్మను కుమ్మరించండి ప్రభా. మరి గొప్ప స్థితి, గందరగోళ స్థితి నుంచి నాయన ఈ దినము మరి యవనస్తులకు ఉపశమనం కలిగించినందుకే నీకు వందనం చెల్లించుకుంటున్నాము. ఇంకా రాబోయే దినాల్లో నీ చిత్త ప్రకారంగా దేశంను మార్చండి దేవా.
మా దేశంలో ఉన్న పరిస్థితులను సరిచేయమని ప్రార్థిస్తున్నాను. నిద్రలేమితో బాధపడుతున్న వాళ్ళను దీవించండి తండ్రి. వారికి ఉన్నటువంటి హృదయంలో ఉన్న దుఃఖాన్ని, బాధను తీసివేసి నెమ్మదిని అనుగ్రహించండి. హృదయంలో క్షమాపణ గుణాన్ని పెట్టి తండ్రి వారు ప్రశాంతంగా నిద్రించుటకు, వాక్యమును ధ్యానించి నిద్రించుటకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము. ఈ రాత్రి సమయంలో తండ్రి మా ఇండ్లపైన, మా కుటుంబాలపైన, మా పిల్లలపైన నీ రక్షణ హస్తమును ఉంచండి. నీ పరిశుద్ధ రెక్కలను మా పైన కప్పండి. ఆకస్మిక ప్రమాదములను అనారోగ్యంలో కలగకుండా కాపాడండి. రేపటి దినం విశ్రాంతి దినం నీ సన్నిధిలో మేము చేరి ఆరాధించాలి. అందు గురించి మేము సిద్ధపడడానికి మాకు సహాయం చేయండి. మా హృదయాలను పరిశుద్ధపరచండి. మాలో ఉన్న ప్రతి విధమైన బలహీనతకు నీ చేతులకు అప్పగిస్తున్నాం తండ్రి. మమ్మల్ని బాగు చేయండి తండ్రి. మాలో నీకు ఆయాసకరమైన ఉన్నట్లయితే వాటిని తొలగించమని ప్రార్థిస్తున్నాం. దేవా ప్రశాంతమైన నిద్రను అనుగ్రహించండి. రేపటి ఉదయాన్ని సంతోషంతో, ఆరోగ్యంతో, సజీవంగా లేచి నిన్ను స్తుతించి నీ సన్నిధిలో మందిరాలలో చేరి కుటుంబ సమేతంగా ఆరాధించడానికి కృప దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఈ రాత్రి మేము నీ చేతిలో ఉన్నామని మరవకుండా జీవించే విశ్వాసాన్ని మాకు అధికం చేయండి తండ్రి. నీకే వందనం చెల్లించుకుంటూ యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రియమైన వారులారా, ఈ రాత్రి మీరు నిద్రించడానికి ముందు ఈ విషయం గుర్తుంచుకోండి. కుమ్మరి చేతుల్లో మట్టి ఎంత సురక్షితంగా ఉంటుందో, ఏ విధంగా వేస్ట్ చేయబడకుండా చక్కగా వాడబడుతుందో, అదేవిధంగా దేవుని చేతిలో మీ జీవితం అంతకంటే ఎక్కువ సురక్షితంగా ఉంటుంది. ఈ విషయాన్ని మనం నమ్మి విశ్వాసంతో ధ్యానిస్తూ పడుకుందాం. ఈ సందేశం మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే తప్పకుండా దీనిని ఇతరులతో షేర్ చేయండి, లైక్ చేయండి. లైక్ చేయడం ద్వారా అనేక మందికి ఇది రికమెండ్ అవుతుంది. దేవుని వాక్యాన్ని మరింత మందికి చేరవేయండి. దేవుని సమాధానము మీ హృదయాలను నింపునుగాక. ఆమెన్. ఆమెన్.